నాకసలు అవ్వాలో, ఏడవాలో అర్థం కావట్లేదురా. మీకు నేను డైట్ చెప్పాలి అంటే ముందు నేను ఫాలో అవ్వాలి గదా అని చెప్పేసి ఒక వారం టైం గూడా చెప్పాను గదా మీకు. ఒకేసారి మొత్తం ఫుడ్ మార్చేసామంటే అది ఒకలా ఉంటదనమాట. అందుకని చెప్పి సగం సగం మార్చుకుంటూ ఒక 1 వీక్ టైంలో మార్చేసుకుందాం అని చెప్పేసి అట్లా తింటూ ఉన్నా. నేనైతే తినేది చూసి మా నాన్నొచ్చి మా అమ్మకి కంప్లైంట్లు ఇస్తున్నాడు. "అయం ఏంది వండినవి తినకుండా ఏందేందో వండుకొని తింటుంది" అని. ఇది అటు పెట్టు, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ వేసి పిప్పు ఉంటుంది కదా, అది బకెట్ కుడితిలో వేస్తున్నా. అది చూసి మా అమ్మ వచ్చిన తర్వాత అదేంటిదో ఏందేందో పోసుకొని ఏందేందో మిక్సీకి వేసుకొని తాగుతా ఉంది, కుక్కనెత్తులాగా ఉంది అదంటే నేను వింటున్నాను పైనుండి. ఇవన్నీ విని మా అమ్మ వచ్చి నన్ను అడిగింది, ఎందుకు ఆ పిచ్చి పిచ్చి అనేది తింటావని. అది తగ్గడానికి నేను డాక్టర్ దగ్గర అడిగి తీసుకొని మరీ తింటున్నానమ్మా, అది నాన్నకు చెప్పు ఈ పిచ్చి పిచ్చి ఏం కాదు అని. ఫుడ్ వదిలేసేయి, ఆ జ్యూస్ ఉంది మెయిన్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఆడొచ్చింది అనమాట మెలిక. ఏమోలే వాళ్ళు ఏమనుకున్నా సరే నా పాటికి నేను తినేస్తాను. పోతే ఒక్కటే ఈ వారంలో నేను చూసుకుంది, టైం టు టైం తినట్లేదు. ముందు నేను డిసిప్లైన్డ్ గా ఉండి మిమ్మల్ని డిసిప్లైన్ లో పెడతాను. అందుకే టైం అడిగింది. ఇంకొక 4 రోజులు ఆగండి, డైట్ మొత్తం లాంగ్ వీడియోస్ లో పెట్టేస్తాను. నాకు మిమ్మల్ని చీట్ చేయడం ఇష్టం లేదు. నేను వాడకుండా మీకు చెప్పకూడదు ఎంత తెలిసినా సరే. ఎప్పుడో వాడాను ఇంట్లో లేనప్పుడు. ఇప్పుడు మా ఇంట్లో ఉంటున్నప్పుడు ఇట్లాంటి అన్ని పక్కన తిన్నాను అనుకో, ఇంకొక కొండ వండుతున్నాను అనుకో, ఏర్ కాపురం పెట్టినవా అంటారు ఇంట్లో. అలాగే ఎక్సర్సైజుల కోసం కూడా ఏదో చేసినాను, అది తర్వాత చెప్తా. చిన్నగా అలవాట్లు మార్చుకోవడానికి మోటివేట్ అవుతున్నానబ్బా. లేస్తే పోయి మంచం మీద కూర్చొని తినేదాన్ని ఇప్పుడు కావాలని కింద కూర్చొని పళ్ళెం కింద పెట్టి వంగి మరీ తింటున్నా. ఇటమ గుడ్గాలు అయిపోతుంది రోజు రోజుకి.